మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖరారు చేయడం పట్ల సంబరాలు జరుపుకున్నారు. జైపూర్ మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మచ్చలేని నాయకుడు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకుడు వివేక్ వెంకటస్వామి అని ఎమ్మెల్యే సేవలను కొనియాడారు. ఎంతోమంది మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి అధిష్టానం మంత్రి పదవి ఇచ్చిందని నాయకులు తెలిపారు. మా ప్రియతమ నాయకులు వివేక్ వెంకటస్వామి గారికి స్థానం కల్పించినందుకు యావత్ కాంగ్రెస్ అధిష్టానానికి నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మా ప్రియతమ నాయకులు వివేక్ వెంకటస్వామి గారికి స్థానం కల్పించినందుకు యావత్ కాంగ్రెస్ అధిష్టానానికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖార్గే గారికి, మరి మన ప్రియతమ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి, చెన్నూరు కాంగ్రెస్ పార్టీ తరపున వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి మా వివేక్ వెంకటస్వామి గారిని గుర్తించి మంత్రివర్గంలో తీసుకోవడం చాలా శుభపరిణామంగా మేము పరిగణిస్తున్నాం. మరి మాకు మొదటి దఫలోనే ఇచ్చేటువంటిది లేట్ అయినా కూడా, ఆలస్యమైనా రేపు మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని, కాక వారసత్వాన్ని ఉనికిపుచ్చుకున్నటువంటి మా ప్రియతమ వివేక్ వెంకటస్వామి గారు నిత్యం ప్రజల మధ్య ఉండాలి, ప్రజాసేవ చేయాలనేటువంటి వారి దృఢ సంకల్పానికి వారి వెంట మేమందరం ఒక సైనికుల్లాగా ఉండి మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి మా వివేక్ వెంకటస్వామి గారు మరి ఇదే చెన్నూరు కాన్స్టిట్యూన్సీ. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల కోసం పరితపించే మచ్చలేని నాయకుడు వివేక్ వెంకటస్వామి అని కొనియాడిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమ స్వార్థ రాజకీయాల కోసం మంత్రి పదవి రాకుండా ఎంతోమంది అడ్డుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సేవలు గుర్తించి అధిష్టానం మంత్రి పదవి ఇచ్చిందని పేర్కొన్న కాంగ్రెస్ శ్రేణులు